వెల్కమ్ టు R24. ఈరోజు ఉండవల్లికి జగన్మోహన్ రెడ్డి డోర్స్ క్లోజ్ చేశారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఉండవల్లిని దగ్గరికి తీగిపోయినా బట్ ఉండవల్లి మీద మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఒక కన్సర్న్ ఉండేది. ఎందుకంటే తన తండ్రికి అత్యంత అనుచరుడైన, అంతేకాదు తన తండ్రి కోసం తన తండ్రి ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసుల కోసం ఎస్పెషల్లీ రామోజీరావు మీద మార్గదర్శి ఫైనాన్షియల్స్ వ్యవహారంలో ఆ స్థాయిలో ఉండవల్లి పోరాటం చేస్తూ వచ్చారు. ఆబ్వియస్లీ రామోజీరావుని తన శత్రువుగానే జగన్మోహన్ రెడ్డి చూస్తూ వచ్చారు కాబట్టి ఇన్ని రోజులు ఉండవల్లి అంటే కన్సర్న్ ఉండింది. అయితే ఇప్పుడు ఆ కేసు నుంచి పూర్తి స్థాయిలో రామోజీరావు విముక్తుడయ్యారు. ఆయన కూడా మరణించిన తర్వాత ఇన్నాళ్లకు మొత్తం ఆ మబ్బులు ఆ చీకట్లన్నీ తొలగిపోయాయి. కేసు సుప్రీంకోర్టు మొత్తాన్ని కేసు డినై చేసిన పరిస్థితుల్లో అయితే ఉండవల్లికి ఈరోజు నెక్స్ట్ వాయిస్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర డోర్స్ క్లోజ్ అయిన మాట అయితే వాస్తవం. ఏదైతే ఈ జరిగిన పరిణామాల తర్వాత నిన్నటి వరకు ఉండవల్లిని జగన్మోహన్ రెడ్డి ఒక సలహాదారుగా పెట్టుకుంటారనో లేకపోతే ఆయన పార్టీలోకి తీసుకొస్తారనో చాలా రకాలుగా ప్రచారం జరిగింది. ఉండవల్లి కూడా గతంలో ఆ ప్రయత్నాలు చేసినట్టు కూడా ఆయనే చెప్పుకుంటూ వచ్చారు చాలాసార్లు. సో అలాంటి పరిస్థితిలో ఇక జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఉండవల్లికి డోర్స్ క్లోజ్ అయినా, సో ఆల్మోస్ట్ ఆయన పొలిటికల్ కెరీర్ ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సలహాదారుగానో అట్లా పనిచేద్దామన్న ఆలోచన ఉన్నా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక అతన్ని పక్కన పెట్టినట్టే అని చర్చ జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత, అసలు రామోజీరావు మీద పెట్టిన కేసుకి ఉండవల్లి ఫైట్ చేసిన విధానానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఉండవల్లిని పూర్తిగా పక్కన పెట్టబోతా ఉన్నారా? అసలు ఉండవల్లి ఈ అంశం మీద ఆయన వాయిస్ ఎలా ఉండబోతుంది? ఈ అంశాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఉండవల్లి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆబ్వియస్లీ ఈనాడు పత్రికను కానీ రామోజీరావును కానీ ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి అది ఒక తమకు శత్రువుగానే భావిస్తూ వచ్చారు. ఎందుకంటే ఈనాడు ఎక్కడికక్కడ వైఎస్ షెల్ కంపెనీలు ఫామ్ చేసి తన కొడుకు కోసం ఆ స్థాయిలో ఆయన పెట్టుబడుల్ని భయంకరంగా వాళ్ళ మీద ప్రెజర్ చేసి పెట్టుబడులు పెట్టేయడం కానీ, సో ఎంతమంది దాని ద్వారా జైలుకి వెళ్ళారో కూడా మనం చూసాం తర్వాత సిబిఐ ఈడీ కేసులో. ఆ విషయం పక్కన పెడితే సో ఎప్పటికప్పుడు వాటన్నిటిని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ పత్రిక మీద ఆ పత్రిక అధిపతి అయిన రామోజీరావు మీద ఆ కోపం ఉండటం సహజమే. ఎక్కడ రామోజీరావు దొరుకుతారని వేచి చూశారు చాలా రోజుల పాటు. ఈ క్రమంలోనే అప్పుడు ఎంపీగా ఉన్న ఉండవల్లిని అడ్డం పెట్టుకొని మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసును బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే దీనిలో ఎక్కడ కూడా ఈ డిపాజిట్లు సేకరణ తప్ప ఒప్ప అనేది అసలు యాక్చువల్గా అయితే ఆ కేసు. కానీ ఒక్కరు కూడా దీంట్లో బాధితులు లేరు. ఎక్కడ ఏ బాధితుడు వచ్చి మమ్మల్ని రామోజీరావు మోసం చేశారనో లేకపోతే రామోజీరావు మమ్మల్ని రోడ్డును పడేశారనో ఒక్క బాధితుడు కూడా చెప్పింది లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ కేసు విషయంలో ఆ సంస్థను నమ్మిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా నిలబడ్డారు. అంత సుదీర్ఘ పోరాటం నడుస్తూ వచ్చింది ఉండవల్లి వైపు నుంచి. అయితే ఇదే సమయంలో మనం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కూడా ఉండవల్లి ఈ కేసు విషయంలో చాలా దూరం వెళ్ళారు. సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు. ఏకంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇది ఇంటెన్షనల్లీ వేస్తున్న కేసు, ఎక్కడా కూడా ఒక బాధితుడు కూడా లేకుండా మీరు కావాలని దీన్ని ఇంటెన్షనల్గా లాక్కొని వస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ కేసును కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. అదే రామోజీరావు మొత్తం మీద ఈ కేసు నుంచి ఫ్రీ అయ్యారని చెప్పుకోవాలి. ఆయన మరణించిన తర్వాత పూర్తిగా ఈ చీకట్లన్నీ తొలగిపోయాయని అనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉండవల్లి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అలా చెప్పారు ఇలా చెప్పారన్నా ఈరోజు ఉండవల్లి ఒంటరైపోతూ ఉన్నాడు. ఎందుకు ఒంటరైపోతూ ఉన్నాడంటే ఆ రోజు ఉండవల్లికి అండగా నిలబడే వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు లేడు. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ ఆదరించాల్సిన సందర్భం కూడా ఆయన ఎప్పుడూ ఆదరించి దగ్గరికి తీసుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా అత్యంత ఆప్తుల్లో జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు, అదేవిధంగా ఉండవల్లి లాంటి వాళ్ళు, సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు చాలా కోర్ టీంలో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఎవరిని ఈవెన్ కేవీపీ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్ టీంలో లేరు, జగన్మోహన్ రెడ్డి పక్కన లేరు. సో అలాంటి పరిస్థితుల్లో ఇక ఉండవల్లి విషయానికి వస్తే ఉండవల్లికి గతంలో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి, ఎందుకంటే ఉండవల్లిని ఆ స్థాయిలో ఆయన దగ్గర తీయడం లేకపోతే ఉండవల్లి మీద వైసీపీకి కన్సర్న్ ఉండడానికి ఒక కారణం ఏంటంటే ఉండవల్లి ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టినా, ఎన్నిసార్లు ఈ 2014 నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన పరిస్థితుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమను దాచుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా సంకోచించలా. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటానికి కూడా ఉండవల్లి ఎప్పుడు కూడా భయపడేవాళ్ళు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటే పైకి ఎక్స్ప్రెస్ చేస్తేనే ఆయన ప్రేమను చాటుకునేవాళ్ళు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ మనం చూస్తే రామోజీరావు మీద ఏదైతే తన తండ్రికి ఉండవల్లి రూపంలో ఆయన చేయించిన ఈ హడావిడి ఏదైతే ఉందో కేసుల రూపంలో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా మార్గదర్శి చిట్ ఫండ్స్ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చి ఆఖరికి ఒక దశలో రామోజీరావుని లిఫ్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలని కూడా ట్రై చేశారు. అందుకు కేసీఆర్ స్వయంగా చెప్పారు నేను అంగీకరించలేదు అని చెప్పేసి. సో అలా ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏపీలో లేదు.
ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి వస్తారా లేదా అన్నది ఇప్పుడే మనం చెప్తే ఎర్లీ ప్రెడిక్షన్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఉండవల్లి మొన్నటి నుంచి కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి ఉండవల్లికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం కానీ ఆ బాండింగ్ మీద కానీ చాలా చర్చ జరిగింది. ఒక దశలో ఉండవల్లి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారు కాబోతున్నారనే చర్చ జరిగింది. ఉండవల్లిని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సోబర్గా వ్యవహరించడం పట్ల చర్చ జరిగింది. ఆ పార్టీలో కూడా ఆయన బ్యాక్ ఎండ్ ఉండబోతున్నారు, కీలకం కాబోతున్నారనే చర్చ జరిగింది. ఈ చర్చ ఎందుకు జరిగిందంటే ఉండవల్లి ఎవరైతే శత్రువుగా భావించారో వైఎస్ ద్వారా, సో ఆబ్వియస్లీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి శత్రువులే, లైక్ ఒక రామోజీ కానీ లైక్ ఒక ఈనాడు కానీ. ఈరోజు మనం చూసినట్లయితే ఆ కన్సర్న్తోనే ఉండవల్లి మీద ఆ మాత్రమన్న వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెడుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కానీ ఆ ఫోకస్ పెడుతూ వచ్చారు. ఆయన వాయిస్ను కూడా చాలాసార్లు వీళ్ళు ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వాయిస్ని అంతే ప్రమోట్ చేస్తూ వచ్చారు. సో ఈ లేటెస్ట్గా జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ లింక్ తెగిపోయింది జగన్మోహన్ రెడ్డికి అండ్ ఉండవల్లికి మధ్య. సో జగన్మోహన్ రెడ్డి తనకు రాజకీయంగా లబ్ధి లేనిది, తనకు రాజకీయంగా ఉపయోగం లేనిది ఏ చిన్న అవకాశాన్ని కూడా తీసుకోరు, ఆయన తీసుకోవాలని భావించరు. ఇవాళ మనం చూస్తే ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒక విజయసాయిరెడ్డి, ఒక కొంతాల రామకృష్ణ, ఒక మైసూరారెడ్డి దగ్గర నుంచి ఒక కొండా సురేఖ దాకా, నిన్న మొన్న బయటకు వచ్చిన వాసిరెడ్డి పద్మ దాకా అవసరానికి వాళ్ళని వాడుకొని అవసరం అయినప్పుడు పక్కన పెడతాం అనేది చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రూవ్ అవుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కోసం ఈరోజు తల్లి చెల్లి ఆయన జైల్లో అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని ఆ రోజు సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పడితే నడి రోడ్డు మీద రాజ్భవన్ దగ్గర ఫుట్పాత్ మీద కూర్చున్నారు విజయమ్మ, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అయ్యుండి. ఆమెతో పాటు ఆ రోజు షర్మిల కూడా కూర్చోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు దాకా నేను చెప్పిన లిస్ట్ అంతా ఎక్కడున్నారు. సో అందుకనే లైక్ ఒక కేవీపీ అలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన టీంలోకి రానివ్వడమో తన కోర్ టీంలోకి రానివ్వడమో చేయలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉండవల్లి మీద, ఎందుకంటే ఉండవల్లి ఆ స్థాయిలో మార్గదర్శి మీద కేసు ఉంది. రామోజీరావుని ఎప్పుడు కూడా ఆయన ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో తన ప్రత్యర్థిని ఆయన కూడా తిడుతూ ఉన్నారు కాబట్టి ఆ కన్సర్న్ చూపించి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆ లింక్ కూడా తెగిపోయింది. ఈరోజు ఆయన ఒంటరి పోరాటం చేస్తాడు ఉండవల్లి అని నేను అనుకోవట్లే. ఇక మ్యాక్సిమం ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇక ఉండవల్లికి ఆల్మోస్ట్ డోర్స్ కూడా క్లోజ్ చేసినట్టే అని అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఉండవల్లి వైపు నుంచి కూడా ఆయన పొలిటికల్ కెరీర్ ఇప్పుడు ఈ వయసులో ఆయన మళ్ళీ తిరిగి రీవాంప్ అవుతారు, ఆయన పొలిటికల్ కెరీర్ మీద ఫోకస్ పెడతారు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి వైపుకి ఆయన వెళ్తారు పిలిస్తే అనేది కూడా మనం ఇది కూడా ఒక ప్రెడిక్షన్ టైపే. కానీ బట్ ఇప్పటిదాకా ఉన్న ఆ క్లోజ్ రిలేషన్ కానీ ఆ కన్సర్న్ కానీ ఇక ముందు ఉండకపోవచ్చు అనేది నా అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.